నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. ప్రెసెంట్ యుఎస్ లో స్టూడెంట్స్ యొక్క వీసాలు రద్దు అవుతున్నాయి, రివోక్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్ కూడా చాలా పానిక్ అవుతున్నారు. అసలు రివోక్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వెంకట్ నిక్కుర్తి గారు, ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్. హలో సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ యుఎస్ లో అయితే చాలా మంది స్టూడెంట్స్ వీసాలు రివోక్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఇటు పేరెంట్స్ కానివ్వండి, అటు స్టూడెంట్స్ చాలా పానిక్ అవుతున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? సిచ్యువేషన్ కొంచెము పాజిటివ్గా మాత్రం లేదండి. ఎందుకంటే పాజిటివ్గా ఎందుకు లేదు అంటే రోజుకి కొన్ని వందల వీసాలు రివోక్ అవుతున్నాయి, సెబీ టెర్మినేట్ అవుతుందని రకరకాల న్యూస్ కొన్ని కరెక్టే కూడా వస్తున్నాయి యాక్చువల్గా. సో అంటే వీటన్నిటికీ కారణము ఏమిటి అంటే అర్థం ఏంటంటే ఒకటండి, రూల్స్ పాటించకపోవడం. అమెరికాలో రూల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రూల్స్ పాటించకపోవటం వల్ల వాళ్ళ టెక్నాలజీ ఎట్లా ఉన్నది అంటేనండి, మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్‌కి వెళ్ళాననుకోండి 1 ఇయర్ బ్యాక్. మళ్ళా ఇవాళ వెళ్ళాననుకోండి, వెళ్ళగానే గూగుల్‌లో ఒక మెసేజ్ వస్తుంది. యూ విజిటెడ్ దిస్ షాప్ ఆన్ సో అండ్ సో డే అని చెప్పేసేసి ఒక మెసేజ్ నాకొస్తుంది. సంథింగ్ లైక్ దిస్. అంటే ఏంటి, టెక్నాలజీ మన చేతిలో ఉన్న ఫోను మన హిస్టరీ మొత్తం చెప్తోంది. మనం ఎక్కడికక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఎంతసేపు ఉంటున్నాము, ఏమిటి, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయ్యేటువంటి సిచ్యువేషన్‌లో ఈ స్టూడెంట్స్ చేసే తప్పులు ఉంటాయి చూసారా? ఆ తప్పులు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. గూగుల్‌లో ఏమొస్తుంది, ప్రతిరోజు 9 నుంచి ఈవినింగ్ 5 వరకు దిస్ పర్సన్ ఈజ్ స్టేయింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ అనే రికార్డ్ వచ్చిందనుకోండి. అంటే అర్థం ఏంటి? ఈ టైంలో ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? రోజు ఎందుకున్నాడు? అంటే ఏదో ఉద్యోగం చేయటమో, లేదో చేయటమో ఉంటాడు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ట్రాక్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ ట్రాక్ అయినప్పుడు ఎక్కడన్నా మనం చెయ్యాల్సిన పని కాకుండా వేరే పని చేశామనుకోండి, అది వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఎందుకంటే అమెరికా లాంటి టెక్నాలజీ బేస్డ్ కంట్రీలో మనకి ఇవాళ ఒక టెస్లా కార్ వచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకున్నాము. మనం హాయిగా అడ్రస్ టైప్ చేసేసి పడుకోవచ్చు. అదే మన అడ్రస్ ముందు తీసుకెళ్ళిపోతుంది. అంటే సో మెనీ సెన్సార్స్, ఎదురొచ్చిన కారు, పక్క కార్లు అన్నీ చేసుకొనేసేసి టెక్నాలజీ, అంత టెక్నాలజీ ఉన్న పరిస్థితిలో మనము తప్పు చేస్తే మన్నెవరూ పట్టుకోలేరు అనేటువంటి భావన అనేటువంటిది 100% కరెక్ట్ కాదు. ఇవాళ ఈ రివోక్ లేకపోతే ఇంకోటి అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడో ఏదో చిన్న తప్పు చేసుండొచ్చు. వాళ్ళకి తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది పక్కన పెట్టేస్తే ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నిప్పు అనేది ఉందండి. నిప్పుని పట్టుకున్నామనుకోండి, తెలిసి పట్టుకున్నా కాలుతుంది, తెలియకుండా పట్టుకున్నా కూడా కాలుతుంది. సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ కూడా ఏదో జరిగుంటుంది. అది వాళ్ళు ట్రిగ్గర్ ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో, అలా కొన్ని జరిగుండొచ్చని నా ఉద్దేశం. కాకపోతే ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉండాలండి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు ఇప్పుడు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉండాలి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. ఇక్కడ ఎడ్యుకేషను అన్న పదాన్ని మనం తీసుకునేటట్టయితే ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనకి ఒక సామెత, ఒక ఫ్యాక్ట్ ఉంది చూడండి. వాళ్ళేం చెప్తారంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కాలేజ్. ఇన్‌స్ట్రక్షన్స్ బోధించటం అనేది కాలేజీలోనో, స్కూల్‌తోనో అయిపోతుంది. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటాం. అంటే చిట్ట చివరి నిమిషం వరకు యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ అనేటువంటి భావన ఉంటుంది. సో, ఇక్కడ ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు డిఫరెన్స్ ఏంటి? మనకొక వాల్యూస్ ఉండాలి. మనకొక ఎథిక్స్ ఉండాలి. మనం మాట్లాడేది మంచిగా ఉండాలి. రేపు అబ్దుల్ కలాం ఒక బుక్‌లో రాస్తారనమాట. లాస్ట్ డే, ఫైనల్ డే ఆఫ్ జడ్జ్‌మెంట్ అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ బెటర్ అడ్వైస్ యూ షుడ్ హావ్ సర్టెన్ థింగ్స్. ఫైనల్ డే ఆఫ్ జడ్జిమెంట్ అంటే మీకు తెలుసు, చచ్చిపోయేటప్పుడు ఏమిటి అనే పరిస్థితి వస్తుంది. సో, అలాంటి సిచ్యువేషను మనం మన పిల్లలకి చెప్పలేని స్థితిలో మనం ఉంటున్నాం. మనమే తప్పులు చేసేస్తుంటే మనం ఏం చెప్తాం పిల్లలకి? ఏం చెప్పలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెం అలవాటు కావాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అవినీతి సామ్రాజ్యం అండి.
ఫ్రాంక్‌గా చెప్పాలంటే. అంటే ఆ మాట అనటానికి చాలా బాధ అనిపిస్తుంది. చాలా నిజమది. ఎందుకంటే ఇవాళ పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారంటే అన్ని బాధలు పడుతున్నారు. 40,00,000, 50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వచ్చి, వాళ్ళు వీసా రిజెక్ట్ అవ్వటమో, లేతే ఇంకోటో ప్రాబ్లమ్ అయిపోతే అసలు ఆ ఫ్యామిలీ ఏమవుతుంది? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వచ్చి ఎంఎస్ చేసిన తర్వాత ఏదో చేయాలనే ఒక గొప్ప ఆవేశంతో వాళ్ళు ఆలోచనతో వస్తారు వాళ్ళు. నేను రావద్దని చెప్పట్లేదు. అది తప్పని కూడా నేను చెప్పట్లేదు. వచ్చినటువంటి వాళ్ళు సరియైన పద్ధతిలో ఉంటే, సరైన పద్ధతి అంటే నా 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 రోల్ ఇది. ఆ రూల్స్ ప్రకారం ఉన్నట్లయితే 100% అలాంటి వాళ్ళ జోలికి ఏమీ లేదు. మీకు ఇంకొక నంబర్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపుగా 3,40,000 మందో, 3,00,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకొస్తున్నారు. వాళ్ళలో ఎంతమంది వీసాలు తీసేసారండి? మహా అయితే ఒక 2,000 3,000 అయ్యుండొచ్చు. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్ నంబర్ అయ్యుండొచ్చు. అంటే 3,40,000 మందిలో 3,000 మంది అంటే ఎంత? ఒక్క పర్సెంట్. ఒక్క పర్సెంటే. మరి మిగతా 99% వాళ్ళ జోలికెళ్ళలేదే. అంటే ఈ ఒక్క శాతం ఉన్నటువంటి ఈ 3,000 మంది ఏదో పెద్ద క్రైములు చేశారు. పెద్ద నేరాలు చేసుండొచ్చు. చేశారని కాదు, చేసుండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉండుండొచ్చు. తప్పు జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిందేంటంటే ఒకటే. మీరు అమెరికాలో రూల్స్ ప్రకారం మీరు ఉండండి అని ఫస్ట్ థింగ్. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేటువంటిది లేదు. రెండవది, ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఒక పిల్లవాడికి అది ఇంకా అవ్వలేదు. అవ్వకముందే ఒక మంచి ఆఫర్ వచ్చేసింది. 120 130కి ఏదో ఆఫర్ వచ్చేసింది. హి ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. తనేం చేశాడు, వచ్చిన రోజు నుంచి సబ్జెక్టే చదువుకున్నాడు. సబ్జెక్ట్ మీదే కాన్సంట్రేట్ చేశాడు. హి డిడ్ ఏ గుడ్ ప్రాజెక్ట్. హి డిడ్ గాట్ ఇంటర్న్‌షిప్ అండ్ ఫైనల్లీ హి ఎండ్ అప్ విత్ ఏ గుడ్ ఆఫర్. మంచి ఆఫర్ లెటర్ ఒకటి వచ్చేసింది. సో, కాబట్టి అమెరికాలో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బంది లేదండి. ఇఫ్ యూ హావ్ స్కిల్, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. మీరు రూల్స్ పాటించినంత వరకు మీ జోలికి ఎవ్వరూ రారు. ఎప్పుడైతే రూల్స్‌కి మనం వయలేట్ చేస్తున్నామో, రూల్స్‌ని మనం పాటించటం లేదో, అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇక్కడే కాదండి, ప్రపంచంలో ఏ దేశంలో నేను అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ కూడా, నేను ఇండియా వస్తే ఇండియా రూల్స్ పాటించాలి. అది రూల్ అది. అదే మనం ఏ దేశం వెళితే, ఆ దేశానికి సంబంధించినటువంటి రూల్స్ అనేవి మనం పాటించాలి. ఎప్పుడైతే మనం ఆ రూల్స్ లేకుండా ఉంటామో, అప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చేస్తాయి. వచ్చినటువంటి సమస్య ఎందుకొస్తుంది? ఒక పిల్లవాడు స్పీడ్‌గా డ్రైవింగ్ చేశాడు అని చెప్పండి. స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తే ఒక టికెట్ ఇష్యూ చేస్తారు. లేకపోతే ఇంకోటి చేస్తారు. అతను వీసా రివోక్ చేసేంత పరిస్థితి వచ్చింది అంటే, మనకి పూర్తిగా తెలియదు. ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలియదు. వాళ్ళు కూడా చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ప్రైవసీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంటుంది. ఆ ప్రైవసీ యాక్ట్‌లో ఏంటంటే వాళ్ళ యొక్క పేరు అవి కూడా వాళ్ళు డిస్క్లోజ్ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లోజ్ చేయరు. మనకు తెలీదు. సో, ఇలాంటివన్నీ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు నాకు కూడా కాల్స్ చేస్తున్నారు. ఏంటి ప్రాబ్లమ్ ఎలా అంటే, ఐ థింక్ మనం రూల్స్ పాటించేంత వరకు మనకింత కూడా ఇబ్బంది ఏమి ఉండదు అనేది నా నా స్ట్రాంగ్ ఒపీనియన్ అన్నమాట యాక్చువల్‌గా. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే, రూల్స్ మనకు అక్కర్లేదు. మననెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. అది 100% కరెక్ట్ కాదు. 100% కాదు. సో, కాబట్టి ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. మనము ఇల్లీగల్‌గా ఏ థింగ్స్ చేయకూడదు. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. ఇలా మనం ఉండగలిగితే అమెరికాలో ఎప్పటికి కూడా ఇబ్బందేమీ 100% ఉండదు. అంటే మీరు ఇంతకుముందుకు చెప్పినట్టు వచ్చేటప్పుడు ఇండియా నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి చదువుకోవడానికి అక్కడికొస్తారు. బట్ తీరా వచ్చాక ఇలాంటి రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతుంది కదా! సో, అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా ఈ రిజెక్ట్ లిస్ట్‌లోకి వస్తారంటారు? చాలా ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి బాగా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ పట్టుపడ్డ వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ డీయూఐ అంటారు. డ్రింకింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అని చెప్పేసేసి అంటే కొంచెం డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు. అంటే కొంత లిమిట్స్ ఉంటాయి. ఏదో కొంత తాగితే ఆ బ్లడ్‌లో టెస్ట్ అవ్వకపోవచ్చు. ఇంకా ఎక్కువ తాగితే అవుతుంది. సంథింగ్ లైక్ దట్ అలా ఒకటుండొచ్చు. రెండోది ఈ స్టూడెంట్స్ వచ్చేటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ మధ్య గొడవలు ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెనీ థింగ్స్ ఇలా 5, 6 రకాల రీజన్స్ అనేవి ఉంటాయి. మేజర్ రీజన్ ఏంటంటే రూల్స్ పాటించకపోవడం. 65 స్పీడ్ లిమిట్ ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు మాక్సిమం 70 వెళ్ళొచ్చు.
70 వాళ్ళు అలో చేస్తారు. అంటే అలో చేయని టికెట్ ఇవ్వరు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అంటే కొంత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు డెఫినిట్‌గా. కానీ నువ్వు 65 లిమిట్‌లో నువ్వు 90 వెళ్ళావనుకోండి, ఖచ్చితంగా పట్టుకొని టికెట్ ఇస్తారు. ఏదో చేసేస్తారు. సంథింగ్ లైక్ దిస్. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్ ఈ ఈ వీసా ఐయామ్ నాట్ ఎ లాయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి ప్రాబ్లంలో లాయర్‌ని కాంటాక్ట్ చేయాలి. జనరల్‌గా ఏంటంటే ఆ సిట్యుయేషన్‌లోకి రాకుండా ఉండటం కోసం మనం మాట్లాడేటువంటి విషయాలివి. ఫస్ట్ స్టెప్ ఈజ్ రూల్స్ ప్రకారం ఉండటం ఒకటి. రెండవది ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు 40, 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తున్నారు. కష్టమే 100% కష్టం పంపిస్తున్నారు. పంపించిన తర్వాత వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకి తెలీదా? అరే! మనం అమెరికా చదువుకోవడం కోసం వెళ్తున్నాము. మనం పని చేయాలి అంటే అమెరికాలో యూనివర్సిటీలో మాత్రమే మనము దాన్నేమంటారు? కొన్ని 20 వారానికి 20 గంటల పాటు యూనివర్సిటీలో మాత్రమే పని చేసుకోవచ్చు. బయటెక్కడ పని చేయకూడదు అని అందరికీ తెలుసు కదండీ! తెలియని వాళ్ళెవరు లేరు. అందరికీ తెలుసు. తెలిసినా కూడా మనం బయటికొచ్చి ఈ గ్యాస్ స్టేషన్‌లో అక్కడ, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాం? అంటే తెలిసి తప్పు చేయటం. బాగా గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఐయామ్ యూజింగ్ దట్ వర్డ్ తెలిసి తప్పు చేయటం. అది కుదరదు అమెరికాలో. అసలు కుదరదు. అంటే నువ్వు అమెరికా వచ్చేటప్పుడు నెలకి ఎంతో కొంత డబ్బులు ఖర్చవుతాయి అనేది మీ పేరెంట్స్ మీకు ఫండింగ్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టినలా పంపిస్తూ ఉండాలి. అలా పంపించలేదనుకోండి నువ్వెలా బతికావు? ఎలా బతికావు? అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేస్తుంది. నేనేదో చేసేసానండి. వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుందండి. డేటా అనేటువంటిది అమెరికాలో ఉండదనే కాన్సెప్ట్ ఏమీ లేదు. ప్రతి చోట డేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. దే ఆర్ గోయింగ్ టు ట్రాక్ ఆల్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్స్. మీ యొక్క ట్రాన్సాక్షన్స్ మొత్తం ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసినప్పుడు ఎక్కడన్నా సస్పిషియస్ యాక్టివిటీ కనపడ్డది అంటే ఖచ్చితంగా వీసా రివోక్ చేస్తారు. ఇంకోటి చేస్తారు. సో, సంథింగ్ లైక్ దిస్. సో, కాబట్టి మనము వాళ్ళ రాడార్‌లోకి రాకుండా మన పని మనం చేసుకున్నంత వరకు మనం చాలా సేఫర్ జోన్‌లోనే ఉంటాము. చాలా సేఫర్ జోన్ మామూలు సేఫర్ ఉంటాము. ఎప్పుడైతే మనము ఆ సేఫర్ జోన్‌లో లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే కాలేజ్ నుండి రీవోక్ చేసేటప్పుడు వాళ్ళకి మెయిల్స్ కూడా పంపిస్తున్నారు కదా! మీరు రీవోక్ అయ్యారు అనేసి. సో, అంటే ఇదంతా ఒకటే రోజులో జరిగే ప్రాసెసా? లేదంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారా సార్ కొంచెం ముందు? అది తెలీదండి. పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ వేరీ. పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కొంతమందికి ఈ రోజు నీ సెవీ క్యాన్సెల్ అయిపోయింది. నువ్వు వెళ్ళిపోమ్మని ఈమెయిల్ పంపిస్తున్నారట. కొంతమందికి ఇంకోటి చేస్తున్నారట. ఏదేమైనా సరే ఏంటంటే ఇది ఖచ్చితంగా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం మాత్రం కాదు. వాళ్ళ దగ్గర డేటా మొత్తము అనాలిసిస్ చేస్తూ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇంకోటి టెక్నాలజీ యూజ్ చేస్తూ ఆ డేటాని అనాలిసిస్ చేసి హూ ఈజ్ సస్పీషియస్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఒకటి అమెరికాలో ఒకళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే 100% ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడరు. అది పోలీసులు కావచ్చు, కాప్స్ కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడుతున్నారు అంటే 100% ఎవిడెన్స్ ఉంటుంది. సాక్ష్యం ఉంటుంది. లేకుండా మాత్రం ఖచ్చితంగా మాట్లాడరు. సో, సాక్ష్యం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, అట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్. చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. డిస్క్రిమినేట్ చేశారని రకరకాలుంటాయి. మీకు తెలుసు కదా! మొన్న ఈ మధ్య ఒక ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ కేసులో పట్టుబడ్డారు న్యూ జెర్సీలోనే. పట్టుబడితే వాళ్ళు అదొక కంట్రీస్ మధ్య సంబంధించిన ఇష్యూ అవుతుంది. ఒక ఇద్దరు అమ్మాయిలని ఇండియా వాళ్ళు హత్య చేశారు. చాలా కష్టం. కాంప్లికేటెడ్ ఇష్యూ. అందుకని వాళ్ళేం చేస్తారు, బాడీ కెమెరాస్ ఉంటాయి. పోలీసులకి ఇక్కడ బాడీ మీద కెమెరాస్ ఉంటాయి. బాడీ కెమెరాస్‌తో రికార్డ్ చేశారు. అంటే వాళ్ళు తప్పు చేశారు అని ప్రూవ్ చేయాలి. మా గవర్నమెంట్ అంటే అమెరికన్ గవర్నమెంట్ ఏమీ తప్పు చేయలేదు. వాళ్ళు షాప్ లిఫ్ట్ చేశారు. థిస్ ఈస్ ద ఎవిడెన్సెస్ ఎవ్రీథింగ్ అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. లేకపోతే ఏమైపోతుంది? దేశాల మధ్య గొడవలయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్. సో, కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవిడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది ఉంటుంది. లేకుండా వాళ్ళసలు రారు వాళ్ళు. అసలు మన దగ్గరికి రారు అసలు వాళ్ళు. ఎవిడెన్స్ వచ్చారు అంటే ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది షూర్‌గా. ఇవాళ కోర్ట్ కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని తీర్పిచ్చింది వాళ్ళకి, ఆ చదువుకునే పిల్లలు మీరు వెళ్ళిపోండి అంటే, ఓకే. చదువుకోవటం కోసం వచ్చారు కదా! మీ గ్రాడ్యుయేషన్ వరకు ఉండండి. గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పింది.
ఇప్పుడు చదువుకోవడం గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ మానవత్వం అనే దృష్టితో వాళ్ళు ఇంతకాలం చదువుకున్నారు కాబట్టి ఇంకొక 2 వీక్స్‌లో గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది. లేకపోతే 1 మంత్‌లో డిగ్రీ అయిపోతుంది కాబట్టి ఓకే. ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్న తర్వాత మీరు బ్యాక్ వెళ్ళిపోండి అని చెప్పేసేసి వాళ్ళు లైక్ అలా చేస్తారు. అందుకని అసలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉండదండి అమెరికాలో. అమెరికాలో మనుషుల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది లేదు. అమెరికన్ కాన్స్టిట్యూషన్‌లోనే కలర్, ఏజ్, సెక్స్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. డిస్క్రిమినేషన్ అస్సలు చేయకూడదు. చేస్తే అది చాలా పెద్ద నేరం అయిపోతుంది. సో, కాబట్టి ఏంటంటే అట్లా ఏమీ ఉండదు. ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఏదో చిన్న తప్పే. తప్పంటే ఇక్కడ చిన్న దొంగ, పెద్ద దొంగ అని ఉండదండి. దొంగ దొంగే. సో, కాబట్టి ఏదో చిన్న తప్పు చేసుండొచ్చు. లైక్ దిస్ చేసుండొచ్చు. అది వాళ్ళు అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు పట్టుబడి ఉండొచ్చు. దానివల్ల వీసా ఐ మీన్ రివోకో, క్యాన్సెలో అయ్యి ఉండొచ్చు. అంటే అంటే టైమ్ డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా సార్? మళ్ళీ తర్వాత వీళ్ళు తిరిగి కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు అనేసి. లేదంటే వేరే కాలేజ్‌లో మళ్ళీ జాయిన్ అవ్వచ్చా? ఆ కాలేజ్‌లో క్యాన్సెల్ అవుతే? అది కూడా డౌటేనండి. ఎందుకంటే లైక్ ఒక కాలేజీ పేరు చెప్పకూడదు. చెప్పను కూడా. ఇండియాలో ఒక కాలేజీ స్టూడెంట్స్ ఆ కాలేజీకి 40 మందొచ్చారు. 40 మంది వస్తే, ఆ 40 మందికి వీసాలొచ్చేసాయి. 40 మంది అక్కడికొచ్చేసారు. దట్ కాలేజ్ ఈస్ ఎ గుడ్ కాలేజ్. ఇండియాలో గూడా ఆ కాలేజ్ చాలా మంచి కాలేజ్. ఐ నో దట్ కాలేజ్ చాలా మంచి కాలేజ్. కానీ ఏం జరిగింది అంటే, ఈ వీసాలు రావటము అనే దాని మీద వాళ్ళు మార్క్ లిస్ట్‌ని ఫ్యాబ్రికేట్ చేశారు. మార్క్ లిస్టుల్ని మార్చారు. మార్చిన తర్వాత వాళ్ళు డిగ్ చేశారు. ఫస్ట్ ఒక కుర్రవాడిది మార్చారు. అమ్మో! మార్చేసారురా బాబు అనుకున్నారు. రెండో వాళ్ళది చూసారు. మూడో వాళ్ళది చూసారు. అట్లా 40 మంది ఆ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళందరి మార్క్ లిస్ట్‌లు ఫ్యాబ్రికేట్ చేశారు. చేసేసరికి ఆ డీఎస్ఓ వాళ్ళు పిలిచి ఈ 40 మందిని పిలిచి, "మేము ఇప్పుడు కంప్లెయింట్ చేయట్లేదు. చేస్తే మాకు పరువు పోతుంది. మీకు పరువు పోతుంది. దయచేసి మీరందరూ గూడా వేరే కాలేజీలకి 3 నెలల్లో ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని ఎళ్ళిపోండి" అని పంపించేసారు. నిన్నటికి నిన్న ఫ్యానీ అనే ఒక కంపెనీ ఉంది. దాదాపుగా 800 మంది ఇండియన్స్‌ని ఉద్యోగాలు తీసేస్తుంది. ఆ స్కామ్ మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ ఎక్కడండి తప్పులు లేకుండా ఉండవండి. తప్పులు చేస్తున్నారండి. తప్పులు 100% చేస్తున్నారు. సిస్టమ్‌లో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి అది పట్టుబడుతున్నారు. ఇక టైమింగ్స్ అంటారా? పర్సన్ టు పర్సన్ వేరీ అండి. కొంతమందికి 2 వారాలు టైమ్ ఇస్తారు. కొంతమందికి 30 రోజులు టైమ్ ఇస్తారు. కొంతమందికి 1 వీక్ టైమ్ ఇస్తారు. ఆ టైమ్ ఇచ్చిన తర్వాత ప్రతి రోజుకి $985 ఎంతో డాలర్స్ ఫైన్ కట్టాలట. అంటే మీరు పలానా రోజు లోపల ఎళ్ళిపోండి అన్నారనుకోండి. ఆ తర్వాత ఉన్నారనుకోండి మీరు. ఉంటే గనక వాళ్ళేం చేస్తారంటే రోజుకి ఇంత చొప్పున డబ్బులు వాళ్ళు వసూలు చేస్తారు. సో, అది దట్ ఈస్ ద అది కూడా నిన్న పేపర్‌లో, ప్రెస్‌లో కూడా వచ్చేసింది యాక్చువల్‌గా. సో, కాబట్టి కొంత టైమ్ అనేది ఇస్తారు. 100% ఇవ్వచ్చు. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు కాకుండా కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఓపీటీ, సీపీటీ మీద ఉండి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! మరి వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఇప్పుడు క్యాన్సెల్ అయిపోతే వాళ్ళ జాబ్ మానేసే అవకాశం ఏమైనా ఉంటుందా? తీసేసే అవకాశం వాళ్ళకి? ఖచ్చితంగా తీసేస్తారండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్టేటస్. స్టేటస్ ఈజ్ ద ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక క్వెషన్ చెప్పొచ్చండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇండియాలో బీటెక్ ఉంది. 4 సంవత్సరాల పాటు కాలేజ్. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00, 6:00 దాకా కాలేజెస్ ఉంటాయి. 4 సంవత్సరాల పాటు. అమెరికాలో డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ వరకు పేరెంట్స్ ఫండింగ్ ఇచ్చారనుకుందాం. లేకపోతే గవర్నమెంట్ అప్పు ఇస్తుంది. ఇచ్చారనుకుందాం. మాస్టర్స్‌కి డబ్బులు కట్టి ఎవరు ఎళ్ళరండి అమెరికాలో. బ్యాచిలర్స్ అయిపోంగానే ఉద్యోగం చేస్తారు. బ్యాచిలర్స్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఉద్యోగం తెచ్చుకుంటారు. 2 సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేస్తారు. పనిచేసి డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఆ డబ్బులతో మాస్టర్స్‌కి వెళ్తారు. ఈ మాస్టర్స్ ఏంటి ఉద్యోగం మానక్కర్లా. వాళ్ళకి ఉద్యోగం మానక్కర్లేదు. మాస్టర్స్ ఎప్పుడుంటుంది? ఈవినింగ్ టైమ్ క్లాసెస్ ఉంటాయి. లేకపోతే వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. చూడండి వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ టైమ్ క్లాసెస్ ఉంటాయి. ఇవెవరు? అమెరికాలో ఉద్యోగం చేస్తూ చేసేటువంటి స్టూడెంట్స్.
అర్థమైంది మీకు. కానీ ఇండియా నుంచి వచ్చేటువంటి పిల్లలు ఈవినింగ్ టైమ్ క్లాస్ అసలు వీళ్ళ కోసం డిజైన్ చేయాలి ఆ కోర్సు. ఆ కోర్సు డిజైన్ చేసింది ఎవరి కోసం? అమెరికాలో బ్యాచిలర్స్ చేసి ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు సాయంత్రం పూటో, వీకెండ్సో కాలేజీలకెళ్ళి చదువుకోవాలి అనేటువంటిది. కొంతమంది ఆన్‌లైన్ నిన్నెవరో పిల్లవాడితో మాట్లాడాను. 6 నెలలకు ఒకసారి వెళ్ళాలట. ఎక్కడో ఉంటుంది కాలేజీ. ఇక్కడెక్కడో ఉంటాడు. అక్కర్లేదు సార్ ఆన్‌లైనే సార్ కోర్సు అన్నారు. మరి ఆన్‌లైన్ అయితే ఇండియాలోనే ఉండొచ్చు కదా! ఇక్కడికి ఎందుకొచ్చావు అంటే, ఇక్కడ ఏదో చేస్తున్నాడు. అది వేరే విషయం. సో, కాబట్టి ఏంటంటే సిస్టమ్‌ని మిస్‌యూజ్ చేశారు. ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయటానికి ఈవినింగ్ టైము ఏమో ఉంటుంది. మన వాళ్ళు ఉద్యోగమే చేయకుండా రావటమే వీకెండ్ క్లాసెస్. లేకపోతే రావటమే సాయంత్రం పూట క్లాసెస్. సంథింగ్ లైక్ దిస్ చేసి డే టైమ్ అంతా ఏం చేస్తున్నారు? ఏదో ఒక పిచ్చి జాబులు చేసుకుంటున్నారు. సో, ఇది అసలు సిస్టమ్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. ఐయామ్ యూజింగ్ దట్ వర్డ్ మిస్‌యూజ్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ డిజైన్ చేసింది వీళ్ళ కోసం కాదు. అమెరికాలోనో లేతే ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం పూట చదువుకోవాలి, డెవలప్ అవ్వాలి అనేటువంటి యాంబిషన్ ఉన్నటువంటి వాళ్ళ కోసం డిజైన్ చేసినటువంటి కోర్సులు. అవి ఇప్పుడు మనకి ప్రైమరీ అయిపోయినాయి. ఇక్కడ బిజినెస్ కాబట్టి ఏం చేస్తారు? వీసాలు ఇష్యూ చేస్తారు. మీరు అడుగుతారు, మరి ఇంత ఎందుకండి అమెరికా వాళ్ళు వీసాలు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అంటాడు. అమెరికా ఈజ్ ఏ కార్పొరేట్ ఎకానమీ. కార్పొరేట్ ఎకానమీలో బై ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. లాభాలనేది ఇంపార్టెంట్. సో, కాబట్టి బిజినెస్‌గా చేస్తున్నారు. ఆ బిజినెస్ ద్వారా మనం లాభం పొందుతున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకోలేనప్పుడు ఏమైపోతుంది? 40,00,000 ఖర్చు పెడుతున్నారు. మీరు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంతమందికి ఉద్యోగాలు రావట్లేదు చెప్పండి? చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు. ఈ అమెరికాలో 2 క్వెషన్స్ అడుగుతారు. ఆ 2 క్వెషన్స్ ఏంటంటే ఫస్ట్ క్వెషన్ ఇఫ్ యూ నీడ్ ద స్పాన్సర్‌షిప్ అని అడుగుతారు. ఫస్ట్ క్వెషన్. మన ఓపీటీ స్టూడెంట్స్ ఏమంటారు? నో అని పెడతారు. రెండో క్వెషన్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ యూ నీడ్ స్పాన్సర్‌షిప్ అంటారు. అక్కడ యెస్ అని పెడతారు. ఎప్పుడైతే ఇవి 2 ఉన్నాయో అంతే రెజ్యూమ్ పక్కకెళ్ళిపోతుంది. ఒక పెద్ద దేశీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాళ్ళు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, "మాకు గ్రీన్ కార్డ్ వాళ్ళు అక్కర్లేదు" అన్నారు. అంటే ఏంటో తెలుసా మీకు? అవన్నీ ఫేక్ గ్రీన్ కార్డ్స్ అని. డోంట్ సెండ్ ద రెజ్యూమేస్ విత్ గ్రీన్ కార్డ్ అని చెప్పారన్నమాట. సో, కాబట్టి ఇవన్నీ అండి స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడటానికి ఒక్క రీజన్ కాదు. వాళ్ళు చేసుకున్న తప్పులు చాలా ఉన్నాయి. ఇంకో తప్పులు ఉన్నాయి. కాకపోతే నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేదేంటంటే వెరీ సింపుల్. వీళ్ళు క్రిమినల్స్ కాదు. వీళ్ళు లీగల్‌గానే అమెరికా వచ్చారు. ఇవి చేశారు. కనీసం ఏంటంటే 40, 50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చదువుకొని గౌరవంగా వెళ్ళిపోవాలి అంటే, కనీసం గవర్నమెంట్ లెవెల్‌లో, మోడీ గవర్నమెంట్ లెవెల్‌లో ఈ స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు డిగ్రీ అయిపోంగానే వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారు. ఇలా రివోకులు చేయొద్దు అని చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుందేమో అని నా ఉద్దేశం. చాలామంది అనుకుంటారు కదా! ఇమ్మిగ్రేషన్ గురించి మోడీ మాట్లాడతారు అని. ఖచ్చితంగా మాట్లాడరు. ఎందుకంటే మీ ఇంటికి ఎవరు రావాలో మీరు నిర్ణయించుకుంటారు. యెస్. నేను నిర్ణయించను. సో, అమెరికాకి ఎవరు రావాలనేది అమెరికా నిర్ణయించుకుంటుంది. వీళ్ళు వచ్చేసారు, చదువుకుంటున్నారు. ఏదైనా పాపం చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు. పెద్ద మనసుతో వాటిని కొంచెం ఆలోచించుకొని, "అరే బాబు! డిగ్రీ అయిపోంగానే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని మీరు బ్యాక్ వెళ్ళిపోండి. దట్ షుడ్ బి బెటర్" అని చెప్పగలిగితే దట్ షుడ్ బి మోర్ అప్రోప్రియేట్. చాలా బావుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అది. ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు? పేరెంట్స్‌కి ఏం చెప్తారు? స్టూడెంట్స్‌కి ఒకటేనండి నేను చెప్పేది ఎప్పుడు గూడా. ఇఫ్ యూ హావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. స్టూడెంట్‌కి చెప్పేది అదొకటి. రెండోది పేరెంట్స్ అనుకోండి, వీళ్ళనుకోండి. చూస్ ద రైట్ ఇన్‌స్టిట్యూట్ ఫస్ట్. చూస్ ద రైట్ గురు ఫస్ట్. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. అదే విధంగా choose the right institute first. If you are at right institute, you never did anything wrong. If you are not at right institute, whatever you are doing is wrong. కాబట్టి మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి, మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ చదువుకోండి, అక్కడ చదువుకునేటట్టు చెయ్యండి అని పేరెంట్స్‌ని మనం రిక్వెస్ట్ చేయొచ్చు, పిల్లలకి చెప్పొచ్చు. వచ్చిన రోజు నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ వాంట్ టు సే. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళకి చాలా అవసరం కూడా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లమ్.
ఇది మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.